ఎంతసేపు బీసీల గురించే మాట్లాడుతున్నారు అంటే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతలేదంటారు. అంటే నేను ఒకటి ఏమంటున్నా, భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కొన్ని రక్షణలు కల్పించింది. రాజ్యాంగంలో వాళ్ళ వాటా, వాళ్ళ జనాభా, వాళ్ళ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా రాయబడింది. కానీ బీసీల కోసం అవకాశం లేదు. మెజారిటీగా నష్టపోయింది బీసీలు కాబట్టి ఈ వర్గాల ప్రజల కోసం మేజర్గా మేము పనిచేస్తాం. కాంగ్రెస్ లీడర్స్ ఇప్పుడు ఏమంటున్నారు? ఎస్సీ ఎస్టీల కోసం కూడా ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడతాం. కాంగ్రెస్ లీడర్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే బీసీలకు కూడా చాలా రిజర్వేషన్లు ఇచ్చాము, బీసీలకు కూడా మేము న్యాయం చేశాము, అయినప్పటికీ తీన్మర్ మల్లన్న కావాలని అలా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ ఇయ్యలే ఇంకా ఇయ్యలే, అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం మాట్లాడదాం. తీన్మర్ మల్లన్న గారు అంటే ఒక పార్టీలో కూడా ఉండరు నిలగడగా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది అలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? ఒక పని చేస్తావు, నీవు ఎక్కడైతే నీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయగలుగుతావు ఆ ఛానల్లో ఉంటావు. తీన్మార్ మల్లన్న గారు ఒక పార్టీ, ఎన్ని పార్టీలు మారినా చెప్పా ఒక అంటే ఇంతకు ముందు టీఆర్ఎస్ లో ఉన్నారు, అదే విధంగా చూపియా అలా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా అనకు, ఇక నువ్వు పార్టీలు మారిండి అన్నావు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఆడున్నాడు తీన్మార్ మల్లన్న చూపి. ఇంకొకటి ఏమంటున్నారంటే తీన్మార్ మల్లన్న గారే ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి కూడా సో అలా మాట్లాడుతూ వాళ్ళని అడుగు పెడుతుండా లేదని.